విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఒక చాలా మందికి కొంచెం కష్టంగా అనిపించే అంశంపై లోతుగా మాట్లాడబోతున్నాం. మీరు మా ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. ఇలాంటి విశ్లేషణలు మీరు అస్సలు మిస్ కారు. సరే, మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు కొన్ని రూల్స్ మన మైండ్లో గట్టిగా ఉండిపోతాయి. వాటిలో ఒకటి, వాక్యాన్ని ఎప్పుడూ ప్రిపోజిషన్తో ముగించకూడదు అని. కానీ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ లాంటి వాక్యాలు మనం రోజూ వాడుతూనే ఉంటాం కదా. అవును. మరి అవి తప్పు కానప్పుడు మనం నేర్చుకున్న ఆ పాత నియమం సంగతేంటి? ఈరోజు మన ముందున్న ఈ సోర్స్ మెటీరియల్ సహాయంతో ఈ కన్ఫ్యూషన్ను క్లియర్ చేద్దాం. మన లక్ష్యం కేవలం ప్రిపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకోవడం కాదు, అసలు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎక్కడ మనల్ని తప్పుదారి పట్టిస్తారో తెలుసుకోవడం. అవును, మీరు చెప్పింది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఆ రూల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే గ్రామర్ ప్రపంచంలో ఒక పెద్ద అపోహ. ఈరోజు మనం ఆ అపోహ వెనుకున్న నిజాలను, అంటే ఆధునిక ఇంగ్లీష్ వాడుకలో ఉన్న సత్యాలను విడమరిచి చూద్దాం. ప్రీపోజిషన్ను సింపుల్గా ఒక జిగురులా అనుకోవచ్చు. జిగురులా? అవును, అది వాక్యంలోని పదాలకు ఒకదానితో ఒకటికున్న సంబంధాన్ని, అంటే అది ప్లేస్ గురించా, టైం గురించా, లేక డైరెక్షన్ గురించా అని క్లియర్లో చూపిస్తుంది. సరే, అయితే ఆ జిగురు ఎక్కడతుక్కోవాలి అనేదే అసలు సమస్య. సోర్స్లో చెప్పినట్టు ప్రీపోజిషన్ అనే పదంలోనే ఉంది. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం. అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్కు ముందు దాని స్థానం ఉండాలి. ఇది బేసిక్ ఐడియా కదా. కరెక్ట్. కానీ ఈ బేసిక్ ఐడియా ఎక్కడ దెబ్బతింటుందో చూద్దాం. ముందుగా దాని అసలు పని ఏంటో అర్థం చేసుకోవడానికి సోర్స్లోని ఉదాహరణలు చూద్దామా? తప్పకుండా. దాని ప్రాథమిక విధిని అర్థం చేసుకుంటేనే మినహాయింపులు ఎందుకు అవసరమో మనకు తెలుస్తుంది. సోర్స్లోని మొదటి ఉదాహరణ చూడండి. ద బాయ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్. ఇక్కడ అక్రాస్ ఉంది. ఓకే. రెండవది, ద పాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిష్. ఇక్కడ ఆఫ్ ఉంది. మూడవది, దెర్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ఇన్ వాడారు. ఈ మూడు వాక్యాల్లో బోల్డ్ చేసిన పదాలే ప్రీపొజిషన్లు. అవి వాక్యంలోని వేరువేరు భాగాలను కలుపుతున్నాయి. ఇక్కడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు మొదటిసారి తడబడతారు. చాలామంది ప్రీపొజిషన్ అంటే రెండు నౌన్ల మధ్య సంబంధం చూపిస్తుంది అనుకుంటారు. అంటే మూడో ఎగ్జాంపుల్లోలాగా ఫ్లవర్స్కి గార్డెన్కి మధ్య. కానీ మొదటి రెండు ఉదాహరణలు వేరే కథ చెప్తున్నాయి కదా. ఖచ్చితంగా. ఇదే ఎగ్జామినర్ పెట్టే మొదటి ట్రాప్. వాక్యం యొక్క స్ట్రక్చర్ని లోతుగా అర్థం చేసుకున్నారా లేదా అని ఇక్కడ టెస్ట్ చేస్తారన్నమాట. మొదటి వాక్యం, ద బాయ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్ లో అక్రాస్ అనే ప్రీపొజిషన్ ర్యాన్ అనే క్రియకు, అంటే వర్బ్కు. వర్బ్కు. అవును, వర్బ్కు మరియు రోడ్ అనే నౌన్కు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. అంటే పరిగెత్తడం అనే యాక్షన్కి రోడ్డుకి ఉన్న కనెక్షన్ అది. అంటే అతను రోడ్డు పక్కన కాదు, రోడ్డు పైన కాదు, రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాడు. ఆ అడ్డంగా అనే మీనింగ్ను అక్రాస్ ఇస్తోందనమాట. సరిగా చెప్పారు. ఇక రెండవ వాక్యం, ద పాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిష్లో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఫుల్ అనే విశేషణానికి, అంటే యాడ్జెక్టివ్కు, ఫిష్ అనే నౌన్కు మధ్య సంబంధాన్ని చూపిస్తోంది. చెరువు నిండుగా ఉంది. దేనితో నిండుగా ఉంది? చేపలతో. ఆ తో అనే సంబంధాన్ని ఆఫ్ ఇస్తోంది. సో ప్రిపోజిషన్ అనేది కేవలం నౌన్ కనెక్టర్ కాదు, అది ఒక వర్బ్ నౌన్ కనెక్టర్ కావచ్చు, లేదా ఒక అడ్జెక్టివ్ నౌన్ కనెక్టర్ కూడా కావచ్చు. ఈ తేడాని అర్థం చేసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఇవి చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం ప్రిపోజిషన్ను చూసినప్పుడు అది వేటిని కలుపుతోందో వాక్యం మొత్తం చదివి అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు సోర్స్లో చెప్పిన ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. దాన్నే దాని ఆబ్జెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రీపోజిషన్ తర్వాత వచ్చే పదం. సోర్స్లోని ఉదాహరణ చూద్దాం. ద బాయ్ ఫ్లైజ్ ఎ కైట్ ఇన్ ద స్కై. ఓకే. ఇక్కడ ప్రీపోజిషన్ ఇన్. ఎక్కడా అని అడిగితే ద స్కై అని సమాధానం వస్తుంది. కాబట్టి ద స్కై అనేది ఇన్ యొక్క ఆబ్జెక్ట్. అలాగే హీ రైట్స్ విత్ అ పెన్ వాక్యంలో విత్ అనేది ప్రీపోజిషన్. దేనితో అని అడిగితే ఏ పెన్ అని జవాబు. సో ఏ పెన్ అనేది విత్ యొక్క ఆబ్జెక్ట్. చాలా క్లియర్గా ఉంది. మరి ఒక ప్రీపోజిషన్కు ఒకేసారి రెండు ఆబ్జెక్టులు ఉండొచ్చా? ఇది కూడా ఒక ట్రిక్కీ ఏరియాలా అనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక ట్రిక్కీ ఏరియా. ఒకే ప్రీపోజిషన్ ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ను కంట్రోల్ చేయగలదు. దీన్ని కాంపౌండ్ ఆబ్జెక్ట్ అంటారు.
సోర్స్లో దీనికి మంచి ఉదాహరణలున్నాయి. ద క్యాట్ జంప్స్ ఓవర్ టేబుల్స్ అండ్ చైర్స్. ఆహా. ఇక్కడ ఓవర్ అనే ఒకే ప్రీపొజిషన్ టేబుల్స్, చైర్స్ అనే రెండు ఆబ్జెక్టులకు వర్తిస్తుంది. పిల్లి టేబుల్స్ మీదుగా దూకింది మరియు కుర్చీల మీదుగా దూకింది. రెండుసార్లు ఓవర్ అని రాయక్కర్లేదు. అంటే ద క్యాట్ జంప్స్ ఓవర్ టేబుల్స్ అండ్ ఓవర్ చైర్స్ అని రాయడం అనవసరమన్నమాట. ఇది వాక్యానికి ఒక ఫ్లో ఇస్తుంది. రెండవ ఉదాహరణ కూడా ఇలాంటిదేనా? దే వర్క్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. అవును, ఇక్కడ కూడా అంతే. ఫార్ అనే ప్రిపోజిషన్కు ఫుడు, షెల్టర్ రెండూ ఆబ్జెక్ట్స్లే. వాళ్ళు ఆహారం కోసం పనిచేస్తారు మరియు నివాసం కోసం పనిచేస్తారు. సెంటెన్స్ కరెక్షన్ ప్రశ్నలలో కొన్నిసార్లు ఓవర్ టేబుల్స్ అండ్ ఆన్ చైర్స్ లాంటివి ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు. కరెక్ట్. ఆబ్జెక్ట్ కాంపౌండ్గా ఉన్నప్పుడు ప్రిపోజిషన్ రెండింటికి లాజికల్గా సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. అర్థమైంది. ఇక ప్రీపోజిషన్ల రకాల విషయానికొస్తే సోర్స్లో అబౌట్, అక్రాస్, ఆఫ్టర్, ఆన్, ఇన్, విత్ లాంటి సింగిల్ వర్డ్ ప్రీపోజిషన్ల పెద్ద లిస్టుంది. ఇవి మనకు తెలిసినవే. కానీ దాని తర్వాత ఫ్రేజ్ ప్రీపోజిషన్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ముఖ్యమైన విభాగం. వీటిని కాంప్లెక్స్ ప్రీపోజిషన్స్ అని కూడా అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే ప్రీపోజిషన్ లాగా పనిచేస్తాయి. వీటిని ఒక వీడియో గేమ్లో కాంబో మూవ్స్ లాగా అనుకోవచ్చు. కాంబో మూవ్స్. అవును. ఆఫ్ లేదా బై అనేవి సింగిల్ పంచెస్ అయితే, అకార్డింగ్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, బికాజ్ ఆఫ్ లాంటివి పవర్ఫుల్ కాంబోలన్నమాట. అవి వాక్యానికి మరింత స్పెసిఫిక్ మీనింగ్ ఇస్తాయి. మంచి పోలిక. అంటే ఫిల్ ద బ్లాంక్స్ ప్రశ్నలలో కేవలం ఒక పదం సరిపోయే గ్యాప్ కాకుండా 2-3 పదాల పట్టే గ్యాప్ కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు సోల్స్లో ఉన్నవి అకార్డింగ్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ ద హెవీ రెయిన్ అని ఇచ్చి ఆప్షన్స్లో ఆఫ్, బై, డ్యూ టు, విత్ అనిస్తే అప్పుడు డ్యూ టు అనే కాంబోను ఎంచుకోవాలి. కరెక్ట్. ఎందుకంటే డ్యూ టు అనేది కారణంగా అనే అర్థాన్ని స్పష్టంగా ఇస్తుంది. కేవలం ఆఫ్ లేదా బై అక్కడ అంత ఎఫెక్టివ్గా ఉండవు. ఈ ఫ్రేజ్ ప్రిపోజిషన్లపై గ్రిప్ తెచ్చుకోవటం చాలా ముఖ్యం. సరే, ఇప్పటివరకు మనం ప్రిపోజిషన్ బేసిక్ ఫంక్షన్, దాని ఆబ్జెక్ట్, దాని రకాలు చూశాం. ఇప్పుడు అసలు మిస్టరీ దగ్గరకొద్దాం. దాని పొజిషన్. సాధారణంగా ప్రిపోజిషన్ దాని ఆబ్జెక్ట్ ముందే వస్తుంది. ద డాగ్ సిట్స్ అండర్ ద టేబుల్. ఇది అందరికీ తెలుసు. కానీ ఎగ్జామ్స్లో తెలిసిన విషయాల కన్నా తెలియని ఎక్సెప్షన్స్ నుంచే ప్రశ్నలొస్తాయి. అవును, ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే రూల్స్ మరియు ఎక్సెప్షన్స్. ఇప్పుడు మనం ఆ ఎక్సెప్షన్స్ను, అంటే వాక్యం చివర ప్రిపోజిషన్ ఎందుకు, ఎప్పుడు వస్తుందో తెలిపే 5 కీలకమైన సందర్భాలను సోర్స్ బేస్ చేసుకుని చూద్దాం. మన మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఓకే. రూల్ నెంబర్ 2. ఆబ్జెక్ట్ ఒక ప్రశ్నపదం అంటే WH వర్డ్ అయితే ప్రపోజిషన్ వాక్యం చివర వస్తుంది. దీని వెనుక లాజిక్ ఏంటి? లాజిక్ చాలా సింపుల్. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్లో క్వశ్చన్ వర్డ్ ఎప్పుడూ వాక్యానికి మొదట్లో ఉండాలి. ఉదాహరణకు యు ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ అనే వాక్యాన్ని మనం ప్రశ్నగా మార్చినప్పుడు ఆ వాట్ ముందుకు రావాలి. అవును. దాంతో వాక్యం వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్గా మారుతుంది. ఆబ్జెక్ట్ ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి దాని ప్రిపోజిషన్ పాపం ఒంటరిగా చివర మిగిలిపోతుందన్నమాట. అద్భుతంగా చెప్పారు. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అవసరాల వల్ల ప్రీపోజిషన్ చివరికి వెళ్ళిపోతుంది. సోర్స్లోని ఉదాహరణలు చూస్తే ఇది ఇంకా క్లియర్ అవుతుంది. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఫోర్? హూమ్ డు యూ లివ్ విత్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వేర్ ఆర్ యూ గోయింగ్ టు? అన్నింటిలోనూ ఇదే లాజిక్. అవును. ఇప్పుడు రూల్ 3. రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దాట్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు ఈ ప్రొనౌన్ కనిపించకుండా అండర్స్టూడ్గా ఉంటుంది. అంటే మనం దాన్ని ఊహించుకోవాలి. అప్పుడు కూడా ప్రీపోజిషన్ చివర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద మ్యాన్ హూ ఐ వాజ్ వెయిటింగ్ ఫార్. ఇక్కడ హూ వాడినా వాడకపోయినా మీనింగ్ ఒకటే వస్తుంది. అంతే. నేను ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నానో ఆ వ్యక్తి ఇతనే అని అర్థం. అసలు వాక్యం ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద మ్యాన్లోని ద మ్యాన్కి బదులుగా హూ వచ్చి 2 వాక్యాలను కలుపుతోంది. ఆ ప్రాసెస్లో ఫార్ చివర మిగిలిపోతుంది. దిస్ ఇస్ ద పెన్ దాట్ షీ రైట్స్ విత్ కూడా అంతే కదా. షీ రైట్స్ విత్ ద పెన్ అనేది మూలవాక్యం. సరిగ్గా గ్రహించారు. ఇప్పుడు నియమం 4. ఇది కొంచెం అన్కామన్. ఆబ్జెక్ట్ను నొక్కి చెప్పడానికి అంటే ఎంఫసిస్ కోసం వాక్యం మొదట్లో పెట్టినప్పుడు ప్రీపోజిషన్ చివర వస్తుంది. ఇది ఎక్కువగా పోయిట్రీలో వాడతారు. సోర్స్లోని ఉదాహరణలు హియర్ యు గో విత్ మరియు
that you insist on. నిజం చెప్పాలంటే ఇవి వినడానికి చాలా వింతగా ఉన్నాయి. యూ గో విత్ హర్ అనడం చాలా న్యాచురల్గా ఉంటుంది. హర్ యూ గో విత్ అంటే అర్థం అదే అయినా స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జామ్లో ఇలా ఇస్తే చాలామంది తప్పనుకుంటారు. అందుకే ఇదొక మంచి ట్రాప్. ఇక్కడ ఎగ్జామినర్ ఉద్దేశం క్యాండిడేట్కి గ్రామర్ రూల్స్పై ఎంత డెప్త్ ఉందో టెస్ట్ చేయడం. హర్ అనే పదాన్ని వాక్యం మొదట్లో పెట్టి దానిపై పూర్తి ఫోకస్ పెట్టడం ఇక్కడ ఉద్దేశం. ఇది స్టైలిస్టిక్ చాయిస్, కానీ గ్రామర్ పరంగా తప్పు కాదు. ఓకే, ఇప్పుడు నియమం 5 ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, కాబట్టి ఈ రూల్ చాలా కీలకమనిపిస్తోంది. అత్యంత కీలకం. యాక్టివ్ వాయిస్లో ఒక వాక్యం ఉన్నప్పుడు ప్రీపోజిషన్ దాని ఆబ్జెక్ట్ ముందుంటుంది. ఉదాహరణకు సమ్వన్ బ్రాట్ అప్ ద చైల్డ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ అయిన ద చైల్డ్ సబ్జెక్ట్గా ముందుకొస్తుంది. అప్పుడు ద చైల్డ్ వాజ్ బ్రాట్ అప్ అవుతుంది. కరెక్ట్. అప్పుడు బ్రాట్ అప్లోని అప్ అనే ప్రీపోజిషన్ చివర మిగిలిపోతుంది. ఆహా, ఇప్పుడు అర్థమైంది. సోర్స్లోని మిగతా ఉదాహరణలు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయి. ద ట్రీ ఈజ్ కట్ డౌన్, షీ లైక్స్ టు బి లుక్డ్ ఎట్, హీ హేట్స్ బీయింగ్ లాఫ్డ్ ఎట్. ఈ యాక్టివ్ ప్యాసివ్ కన్వర్షన్ చేసేటప్పుడు ఈ చివర ప్రీపోజిషన్ను వదిలేస్తే మార్కులు పోతాయన్నమాట. ఖచ్చితంగా. చాలామంది హీ హేట్స్ బీయింగ్ లాఫ్డ్ అని రాసి వదిలేస్తారు. కానీ యాట్ లేకపోతే మీనింగ్ కంప్లీట్గా మారిపోతుంది. ఎవరిని చూసి నవ్వుతున్నారో తెలియదు. ఆ యాట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక చివరి నియమం రూల్ 6 ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్స్, అంటే 2+ వర్బ్ ఫార్మ్. వీటితో ప్రీపోజిషన్ చివర రావడమనేది చాలామంది చేసే కామన్ మిస్టేక్ అని సోర్స్ చెప్తోంది. అవును, ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం దీన్ని తరచుగా వదిలేస్తాం. సోర్స్లోని ఉదాహరణ చూడండి. మై విలేజ్ ఈజ్ ప్లెజెంట్ టు లివ్ ఇన్. చాలామంది మై విలేజ్ ఈజ్ ప్లెజెంట్ టు లివ్ అని చెప్పి ఆపేస్తారు. నిజమే. కానీ లాజికల్గా ఆలోచిస్తే మనం లివ్ ద విలేజ్ అనం, లివ్ ఇన్ ద విలేజ్ అంటాం కదా. కాబట్టి ఆ ఇన్ అనేది వాక్యం చివర తప్పనిసరిగా రావాలి. ఇది నిజంగా ఒక అహా మూమెంట్. అంటే ఆ వాక్యం వెనుకున్న ఫుల్ ఐడియాను మనం ఆలోచించుకోవాలి. మై సన్ వాంట్స్ అ బ్యాట్ టు ప్లే విత్. ఎందుకంటే అతను ప్లే ఏ బ్యాట్ కాదు, ప్లే విత్ అ బ్యాట్. అంతే. అలాగే ద చైర్ ఈజ్ నాట్ గుడ్ టు సిట్ ఇన్. ఎందుకంటే మనం సిట్ ద చైర్ కాదు, సిట్ ఇన్ ద చైర్. స్పాటింగ్ ఎర్రర్స్ ప్రశ్నలలో ఇలాంటివి కనిపెట్టడం కొంచెం కష్టమే, కానీ ప్రాక్టీస్ చేస్తే సులభమవుతుంది. ఈ రూల్ వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకుంటే మళ్ళీ తప్పు చెయ్యరు. ఇన్ఫినిటివ్ తర్వాత ప్రిపోజిషన్ అవసరమా కాదా అని తెలుసుకోవడానికి దాన్ని ఒక సింపుల్ సెంటెన్స్గా మార్చుకుని చూస్తే సరిపోతుంది. అద్భుతం. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అనే సముద్రంలో చాలా లోతుకు వెళ్ళాం. దాని బేసిక్ డెఫినిషన్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అనే కాంబో మూవ్స్ గురించి, అన్నింటికంటే ముఖ్యంగా ఏ 5 కీలక సందర్భాలలో వాక్యం చివర ప్రిపోజిషన్ వస్తుందో చాలా క్లియర్గా ఉదాహరణలతో సహా విశ్లేషించాం. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఈ రూల్స్ని బట్టి పట్టడం కాదు, సోర్స్లో ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ వెనుక ఉన్న లాజిక్ని, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్లో వస్తున్న మార్పును అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రిపోజిషన్ ఎందుకు చివర వచ్చింది అని ప్రతిసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే రూల్స్ వాటంతటివే గుర్తుండిపోతాయి. విఎస్కే వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు. వచ్చే విశ్లేషణలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.